ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు నామినేషన్లు నామమాత్రంగా వచ్చినప్పటికీ చివరి 2 రోజుల్లో నామపత్రాలు దాఖలు చేసేందుకు అభ్యర్థులు పోటీ పడ్డారు. పార్టీ బీఫామ్ దక్కిన వారు ఆనందంతో పోటీలో నిలవగా చివరి నిమిషం వరకు ప్రయత్నించిన వారు టికెట్ రాక నిరాశలో మునిగిపోయారు. పురపోరులో నిలిచేందుకు చివరి రోజున భారీగా అభ్యర్థులు ముందుకొచ్చారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో నిలిచారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న 9వ వార్డు అభ్యర్థి పైటి శ్రీధర్ గుప్తా ఎడ్ల బండిపై వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. మెదక్ జిల్లాలో నామినేషన్ల కేంద్రాలను ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. నర్సాపూర్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేస్తామని ఎంపీ రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో చివరి రోజు నామినేషన్ల సందడి నెలకొంది. ఊరేగింపుగా వచ్చి ఆయా పార్టీల అభ్యర్థులు నామపత్రాలు అందజేశారు. రామయ్యంపేటలో కాంగ్రెస్ కి చెందిన పలువురు నాయకులు హరీష్ రావు సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవ్వడం ఖాయమని హరీష్ రావు జోసియం చెప్పారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ అభ్యర్థులతో ఎంపీ నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నామినేషన్ల స్వీకరణ కేంద్రానికి తరలివచ్చారు. పార్టీ కండువాలతో కేంద్రంలోకి అనుమతించేది లేదని పోలీసులు తేల్చి చెప్పడంతో బీజేపీ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాష్ట్రమంతటా లేని నిబంధనలు ఆదిలాబాద్లో ఎందుకు ఉన్నాయంటూ నిలదీశారు. అధికారులు ఖరాఖండిగా చెప్పడంతో కండువాలు తీసి లోనికి వెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పాటు ఎంఐఎం, వామపక్షాలు సహా జనసేన పార్టీ అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్లు వేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల సందడి సాగింది. నామపత్రాల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ హైమావతి సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. జగిత్యాలలో ఆయా పార్టీల అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయడంతో సందడి నెలకొంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వర్గీయులు తమకే టికెట్ వస్తుందనే ఆశతో జోరుగా నామినేషన్లు వేశారు. హుజూరాబాద్ లో ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు భారీగా నామినేషన్లు వేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో చివరి రోజు అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి సతీమణి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద నామినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ రాజేష్ చంద్రలు పరిశీలించారు. భూపాలపల్లిలో నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ రాహుల్ శర్మ పర్యవేక్షించారు. ఖమ్మం జిల్లా వైరా పురపాలికలో నామినేషన్ల ప్రక్రియ కోలాహలంగా సాగింది. చివరి రోజు అన్ని పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా 100కు పైగా నామపత్రాలు దాఖలు చేశారు. అనుచరగణంతో అభ్యర్థులు ఊరేగింపులతో సందడి చేశారు.